ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై పెట్రోల్ డీజిల్ కోసం ఒక మినీ యుద్ధం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఏపీ తెలంగాణలో పెట్రోల్ బంకులు ఆల్మోస్ట్ బంద్ అయ్యాయి. కొన్ని చోట్ల కంప్లీట్ షట్ డౌన్ చేయగా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న బంకుల్లో కిలోమీటర్ల మేర క్యూ లైన్లతో పాటు డబ్బాలు డ్రమ్ములతో భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 80% మేర బంకులు మూతపడ్డాయి. ఒకవైపు పెట్రోల్ కొరత ఏర్పడితే మరోవైపు ఇంధన సంక్షోభంపై పొలిటికల్ వార్ నడుస్తోంది. ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సో చూస్తున్నారు మన టీవీ స్క్రీన్ పై. ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని రోజులుగా సిఎన్జి ఎల్పిజి కొరత ఉంది. క్యాబ్లు ఆటోల లైన్లు భారీగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు తాజాగా పెట్రోల్ డీజిల్ సైతం దొరకట్లేదు. ఇటు నగరంలోనూ అటు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ లభ్యత ఉండగా డీజిల్కు కొరత ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులు గురిచేస్తుంది. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బంకులన్నీ మూసేశారు. దీంతో ఉద్యోగులు ఇతర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన వారు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో ఆ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మరోవైపు జనాలు ప్యానిక్ అవుతున్న తరుణంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ఎల్పిజి గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని సూచిస్తున్నారు. రోజుకి 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలోలీటర్ల డీజిల్, మొత్తం 2,400 కిలోలీటర్ల పైగా పెట్రోల్ డీజిల్లను బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నట్లు తెలంగాణ ఇంధన శాఖ చెప్తోంది. సో తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పెట్రోల్ డీజిల్ కోసం కనిపిస్తున్న క్యూ లైన్లు, నో స్టాక్ బోర్డులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలో మొదలైన ఈ ఇంధన సెగ ఇప్పుడు తెలంగాణ సరిహద్దు జిల్లాల మీదుగా రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. అసలు ఈ పరిస్థితికి కారణం ఇంధన కొరత కాదు, కేవలం పానిక్ బుకింగ్, అంటే భయంతో కొనుగోలు చేస్తారు కదా, అలా అన్నమాట. అసలు ఈ పరిస్థితికి కారణం ఇంధన కొరత కాదు, కేవలం పానిక్ బుకింగ్ మాత్రమే, అంటే భయంతో కొనుగోలు చేస్తారు కదా. బేసిక్గా ఈ యొక్క బెంగాల్ ఎలక్షన్స్ సమయంలో ఈ యొక్క ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు దాదాపుగా 20 నుంచి 28 రూపాయల వరకు పెరుగుతుందనేది చాలా రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. సో దీన్ని కేంద్ర పెట్రోలియం శాఖ ఖండించేసింది. కానీ వాస్తవానికి గ్రౌండ్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? డిస్పాచ్ సెంటర్ల నుంచి ఈ యొక్క పెట్రోల్ బంకుల దగ్గర రావాల్సినటువంటి పెట్రోల్ ట్యాంకర్లు, డీజిల్ ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు ఈ యొక్క డీలర్కి ఏమని సాకు చూపిస్తున్నారు? ఆల్రెడీ వీళ్ళు క్రెడిట్ ఇవ్వట్లేదు. ఏదైతే ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ వాళ్ళు డీలర్స్కి పెట్రోల్ క్రెడిట్ ఇవ్వట్లేదు. ఇంతకుముందు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. సో దాన్ని ఒక 2-3 మంత్స్లో క్లియర్ చేసుకోవడమా? ముందైతే బంక్లో స్టాక్ అయిపోతుందంటే వాళ్ళు వెంటనే ఇండెంట్ పెట్టేసేవాళ్ళు డీలర్లు. సో డిస్పాచ్ సెంటర్ల నుంచి వీళ్ళకి ఒక లారీ వచ్చేది ట్యాంకర్తో. సో మొత్తం మళ్ళీ రీఫిల్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అది క్రెడిట్ అయినా, డబ్బులు ఇచ్చినా, డబ్బులు ఇవ్వకపోయినా. కానీ ఇప్పుడేం జరుగుతుంది? క్రెడిట్ ఇవ్వట్లేదు. ఇది ఫస్ట్ రీజన్ అయితే, ఇంకొక సెకండ్ రీజన్ ఏంటంటే, మీరు గతంలో ఏదైతే గత మార్చిలో, గత ఏప్రిల్లో, గత ఫిబ్రవరిలో ఇంతే వాడారు కదా, మళ్ళీ ఇప్పుడు దీనికన్నా మించి అడిగితే మేము ఎక్కడి నుంచి తేము అని చెప్పి ఈ యొక్క ఐఓసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, పెట్రోలియం కార్పొరేషన్స్ డీలర్స్కి చెప్తున్న మాటలు. సో వాళ్ళ బాధ ఏంటి? ఒక పక్క సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, ఒక పక్క 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. సో దానివల్ల ఏమన్నా మరికొద్ది రోజుల్లో పెట్రోల్ కనుక పెరిగితే, రేటు పెరిగితే, సో ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సంక్షోభం నేపథ్యంలో ఏమన్నా పెట్రోల్ రేట్లు పెరిగితే మనకి దాదాపుగా 2-3 మంత్స్ బ్యాక్ పర్ డేకి ఈ 3 హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ ఇలాంటి పెట్రోల్ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఒక రోజుకి 2,400 కోట్ల రూపాయల డబ్బుని లాస్ అయిపోయాయి. ఒక రోజుకి ఈ 3 కలిపి. దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే పనిలో పడ్డారనమాట. ఆ యొక్క డెఫిసిట్ని మొత్తం ఈక్వల్ చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్లాన్ ఇది. సో ఇక్కడ పెట్రోల్ లేదనడానికి లేదు,
ఇంకా అసలు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంకా కంటిన్యూ అయినా సరే మనకి ఇంకొక 21 రోజులు పెట్రోల్ మనకి స్టాక్ ఉంది ఇండియాలో. ఎలాంటి ఇబ్బంది లేదు. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎల్పిజి కానీ ఏదైనా సరే. సరే కమర్షియల్ పరంగా మనం గ్యాస్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాం. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సార్ట్అవుట్ చేస్తుంది. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఏంటంటే ఈ యొక్క ప్యానిక్ బుకింగ్ ఒకటి, డీలర్స్ని ఈ కార్పొరేషన్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఒకటి, ఇలాంటి వాటి వల్ల ఈ యొక్క పెట్రోల్ బంకుల దగ్గర జనాలు బారులు తీరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఇంధన ధరలు అమాంతం పెరుగుతాయి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అండ్ దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కొన్ని బంకులు మూతపట్టడంతో తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, జోగులాంబ, గద్వాల్ వంటి జిల్లాల ప్రజలు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు. సో రేపు ధర పెరుగుతుంది, ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనే ఆందోళనతో అవసరం ఉన్నా లేకున్నా వాహనదారులు ఎగబట్టడంతో రీటైల్ అవుట్లెట్ల వద్ద ఒక కృత్రిమ కొరత ఏర్పడింది. దాదాపుగా 55 రూపాయల వ్యత్యాసం కారణంగా భారీ పరిశ్రమలు, రవాణా సంస్థలు తమ వాహనాలను రీటైల్ బంకుల వైపు మళ్లిస్తున్నాయి. సో దీనివల్ల సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన ఇంధనం త్వరగా నిండుకుంటోంది. దీన్ని అరికట్టేందుకు ఐఎన్సి డీజిల్పై ఉన్న 27% వ్యాట్ను తాత్కాలికంగా తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సో పరిస్థితిని గమనించిన తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు రంగంలో దిగారు. ఇటీవల నిర్వహించిన అత్యవసర ఏదైతే సమావేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రీటైల్ అవుట్లెట్లలో స్టాక్ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా వరి సేకరణ, వ్యవసాయ పనులకు ఇంధన అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. అలాగే సరిహద్దు జిల్లాల డిఎస్ఓలు నిరంతరం పర్యవేక్షించాలని కూడా తెలంగాణ సర్కార్ ఆదేశించింది. తెలంగాణ స్టేట్లో పెట్రోల్, డీజిల్ నిల్వలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. కేవలం పుకార్లను నమ్మి పానిక్ బుకింగ్కు పాల్పడకుండా ఉంటే పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 50% మేర పెట్రోల్ బంకులన్నీ మూతపడ్డాయి. దాదాపుగా ఆల్మోస్ట్ షట్ డౌన్ అయినాయి కొన్ని 25%, అండ్ రిమైనింగ్ 25%లో అక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటే చెప్తుంది, అండ్ ఏపీ సర్కార్ కూడా ఒకటే చెప్తుంది, ఎలాంటి పానిక్ బుకింగ్ చేయొద్దు, ఆల్రెడీ మనకు కావాల్సిన నిల్వలు మన దగ్గర ఉన్నాయి. సో ఎవరైతే ఎక్కువ పెట్రోల్ కొట్టించుకుంటున్నారో వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ మీ మీద పడదు. సో మరి ఆ ఎఫెక్ట్ ఒకవేళ మన నౌకలు రాకపోయినా మన దగ్గర 21 రోజులు సరిపడా ఇంధనం ఉంది, మన దేశానికి సరిపడా ఇంధనం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 27,000 కిలోలీటర్ల ఇంధనం ఒక రోజుకి రీటైల్ అవుట్లెట్ నుంచి వాహనదారులకు సరఫరా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒకవేళ అక్కడ కనుక షార్టేజ్ ఉంటే రీటైల్ అవుట్లెట్కి రాదు కదా, సప్లై ఉండదు కదా. సో ఇలాంటి నేపథ్యంలో 1-2 సార్లు ఆలోచించి సో ఈ యొక్క ప్యానిక్ బుకింగ్కి ఆపేస్తే భయపడి 100 రూపాయలు కొట్టాల్సిన వాళ్ళు 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు కొట్టించుకొని ఈ యొక్క కృత్రిమ కొరతను క్రియేట్ చేస్తున్నారు కావాలనే ఒక రకంగా. సో ఈ పెట్రోల్ కొరతపై మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.